జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. నిన్న మనం ఒక మంచి వీడియో పెట్టాము. ఆ వీడియోలో మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ గారు దగ్గరికి బర్మా వాళ్ళు వచ్చి తమ రాజ్యాంగాన్ని ఎందుకు రాసి ఇవ్వమని అడగలేదు, బిఎన్ రావు గారిని ఎందుకు అడిగారు అని చెప్పేసి మనము నిన్న ఒక ప్రశ్న వేయడం జరిగింది. దానికి వీడియో చాలా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా నా వాట్సాప్లో అయితే విపరీతమైన మెసేజ్లు. రాత్రి నాకు 11 గంటలకు కూడా ఫోన్లు, 12 గంటలకు కూడా ఫోన్స్. పాపం అంబేద్కరిస్టులు తట్టుకోలేక, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, బర్మా వాళ్ళకు అంబేద్కర్ టైం ఇయ్యలే కావచ్చు. కామెంట్స్ కూడా, యూట్యూబ్ కామెంట్స్ చూడండి, ఒకడు పెట్టిండు అంబేద్కర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదట వాళ్ళకు. సో మనం ఏం చేయాలంటే సత్యాలను బయటకు తీసుకొచ్చి అంబేద్కరిస్టులను మేలుకొల్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది, నీ మీద నా మీదనే ఉంది. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలుగా జాకీలు పెట్టి లేపి 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 లేపిన అంబేద్కర్ని, అరే మీరు పెట్టిన జాకీలు రా, అవన్నీ అబద్ధాలు రా అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈరోజు ఇంకో ప్రశ్న ఏంటంటే, సేమ్ మళ్ళా అదే సోది. రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ ఒక్కడే. అరే కాదురా నాయనా, ఆ రాజ్యాంగ కమిటీ అవన్నీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజ్యాంగ కమిటీకి బిగ్ బాస్ అధ్యక్షుడు, చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన అలాగే బిఎన్ రావు గారు దీనికి మొత్తం ఈ కమిటీకి సలహాదారుడు. వీళ్ళిద్దరు బిగ్ బాస్లో. ఈ బిగ్ బాస్లో ఆధ్వర్యంలో 22 కమిటీలు పెట్టిర్రు. ఆ 22 కమిటీలో చిట్ట చివరి కమిటీ 22వ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీనా. ఆ చిట్ట చివరి కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడు రా అని చెప్పినా కూడా మళ్ళీ ఏమంటారంటే, లేదు 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 లేదు, రాజ్యాంగం రాసేది అంబేద్కరే. అంబేద్కర్ చెప్తేనే మొత్తం 22 కమిటీలకు బాధ్యతలు ఇచ్చింది కూడా అంబేద్కరే అని చెప్తారు వీళ్ళు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ కమిటీ పని చేయాలా, ఈ కమిటీ పని చేయాలా, ఈ కమిటీ పని చేయాలని దీన్ని నిర్ణయించింది కూడా అంబేద్కరే అని చెప్తారు వీళ్ళు. సరే, వీళ్ళ రోగం తగ్గదు, మనం చెప్దాం, మనం సత్యాన్ని చెప్దాం. వీళ్ళు నమ్మకపోయినా పర్లేదు, కానీ నిజమైన వ్యక్తులు, నిజమైన సమాజానికి, ఈ దేశానికి మనము నిజాన్ని తెలియజేయడం మన ముఖ్యం. సో వీళ్ళు యథావిధిగా ఇవన్నీ సోది చెప్తుంటారు. మరి ఏ రోజైనా అంబేద్కరు రాజ్యాంగాన్ని నేను ఒక్కటే రాశాను, నా ఒక్కడి కష్ట ఫలితమే ఈ రాజ్యాంగము అని ఎక్కడైనా చెప్పాడా? లేదు, అసలు రాజ్యాంగ కమిటీలో నేను ఒక్కడినే ఉన్నా, నేనే అందరికి పనులపై చెప్పిన అని ఎక్కడైనా చెప్పాడా? ఇలాంటి ఎక్కడ వెతికినా దొరికేది, ఆయన చరిత్రలో దొరికేవి. ఎందుకంటే రాజ్యాంగ కమిటీలోకి రావాలనుకున్నప్పుడు, ఎలక్షన్స్ జరిగినప్పుడు బాంబే నుంచి ఓడిపోయిండు, వెస్ట్ బెంగాల్ నుంచి పోతే వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచినా ఇమ్మీడియట్గా పార్టీషన్, పశ్చిమ బెంగాల్ పార్టీషన్లో ఆయన గెలిచిన ప్రాంతం బంగ్లాదేశ్కి వెళ్ళిపోవడం వల్ల ఆయనకు అంటే గెలిచిన సంతోషం కూడా లేకుండా ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన పదవి నుంచి బయటపడిపోయి, అండ్ పదవి ఊడిపోయింది ఆయనకు. ఆ తర్వాత ఏం చేయాలో రామచంద్ర ప్రభువా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నప్పుడు, అప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్, అదే గాంధీ గారు, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదే నెహ్రూ గారు పాపం దయతలిచి పోనీలే కమిటీలోకి రావాలని ఆశపడుతున్నాడు. దళిత నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన దళితులే ఆయనను ఓడగొట్టేసారు, సాటి దళితులే ఆయనను నమ్మట్లేదు అని చెప్పేసి, సరేలే పోని పాపం జాలితోని నామినేటెడ్గా ఎన్నుకొని ఆయనను తీసుకొచ్చి కూర్చోపెట్టింది ఎవరండి అంటే, మళ్ళీ అదే గాంధీజీ, అదే నెహ్రూ, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన తీసుకొచ్చి అప్పటికి ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి రాజ్యాంగ రచన కంప్లీట్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, అసలు అంబేద్కర్ ఏ రోజైనా చెప్పాడా? ఏ రోజైనా ఈ కమిటీలో నేనే ముఖ్యమైన వాడిని, నేను చెప్పినట్టే అందరు విన్నారు అని చెప్పేసి ఏ రోజైనా చెప్పారా అనేది మనకు చాలా ముఖ్యమైన విషయం. ఒక్కసారి ఆయన రాసిన పుస్తకాల్లోనే ఒకసారి మనం చదువుదాం. మనం ఇగో ఈ పుస్తకం చూడండి,
ఈ పుస్తకంలో డాక్టర్ అంబేద్కర్ ఏం రాశారు అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాలు సంపుట ఒకటి తెలుగు అకాడమీ హైదరాబాద్ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం ఇది. ఈ టోటల్ 3 వాల్యూమ్స్ ఉంటాయి ఇవి. ఇందులో పేజ్ నంబర్ 16కి వెళ్దాం మనం. ఎంత? పేజ్ నంబర్ 16. ఈ పేజ్ నంబర్ 16లో 6th పాయింట్ అనమాట. 6th పాయింట్. ఈ 6th పాయింట్ ఏముంటుందంటే, నేను ఈ దేశ ప్రజల పట్ల విధేయతను గలవాడిని అనే ఒక టైటిల్తోని ఉంటుంది అనమాట. మరి ఇందులో ఉన్న ఈ 6th పాయింట్లో ఉన్న ఈ మ్యాటర్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దీనికి ఆధారం ఏంటి అంటే, ఇగో ఇక్కడ రిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ రిఫరెన్స్ ఏదో నేను కూడా చదువుతా చూడండి. 55వ జన్మదిన వేడుకల సందర్భంగా, అంబేద్కర్కు 55వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ, BAWN సంపుటి 17(3) పేజీ 369 నుంచి 73 వరకు, BAWS సంపుటి 18 వాల్యూమ్ 13లో 3 పేజ్ నెంబర్ 67 నుంచి 9 వరకు, 69 వరకు. 55వ పుట్టినరోజు రోజు జరిగిన అభినందన సభలో ఏప్రిల్ 14, 1947 రోజు జరిగిన ఒక విషయం గురించి చెప్తున్నాడు ఆయన. ఆ విషయం ఏందో ఒకసారి చూడండి. మంచిగా అవుతుంది చూడండి. ఓకే, ఏం చెప్తున్నాడంటే, రాజ్యాంగపర విధాన సభలోని 292 మందిలో నేనొక్కడిని. రాజ్యాంగ సభలో 292 మంది ఉన్నట. నేనన్నా ఇంకా 286 మంది అన్నా. 86 మంది అంటే ఇది ఒక 4 + 2, ఇంకా 6 మందిని తగ్గించి మాట్లాడినా. నేను ఇంకా 6 మంది తగ్గించి నేను మాట్లాడినా. కానీ అంబేద్కర్ స్పష్టంగా ఒక సంఖ్య చెప్తున్నాడు. 292 మందిలో నేనొక్కడిని అంటున్నాయన. రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలో ఎంతమంది పాల్గొన్నారు? 292 మంది పాల్గొంటే అందులో నేనొక్కడిని అంటున్నా అంబేద్కర్. అంతేగాని వీళ్ళందరికీ నేనే బాస్ని అంటలేడు. ఈ 292 మందికి బాస్ ఎవరు? 2 వ్యక్తులు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే బిఎన్ రావు గారు. వీరిద్దరి అధ్యక్షతనే, వీరిద్దరి సమక్షంలోనే యావత్ 292 మంది, అంటే ఆ ఇద్దరిని తీసేస్తే, రాజేంద్ర ప్రసాద్ గారిని, బిఎన్ రావు గారిని తీసేస్తే 290 మంది వాళ్ళిద్దరి కింద పనిచేశారన్నమాట. ఆ 290 మందిలో అంబేద్కర్ ఒక్కడు. అంబేద్కరే స్వయంగా ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. మా అంబేద్కర్ తమ్ముళ్ళేమో ఒప్పుకోరు. లేదు అంబేద్కర్ చెప్పింది కూడా రాంగ్ అంటారు మా వాళ్ళు. ఏమనంటే అంబేద్కర్ చెప్పింది కూడా రాంగే, మేము అంబేద్కర్ చెప్పింది ఒప్పుకోము, మాకు నచ్చిందే కరెక్టు, మేం చెప్పిందే కరెక్ట్ అంటారు. ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు, 292 మందిలో అంబేద్కర్ ఒకడా, లేకుంటే 292 మందికి బిగ్ బాస్ అంబేద్కర్? సమాధానం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో నాకు కావాలి. ఈ వీడియో చూసి కామెంట్ పెట్టకపోతే మాత్రం నేను ఒప్పుకోను, అంతే. నాకు కామెంట్ కావాలి, కంపల్సరీ కామెంట్ కావాలి. ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీ యూట్యూబ్లో పెట్టుకోండి, మీ ఫేస్బుక్లో పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం స్ప్రెడ్ కావాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఇంత వాల్యూ వీడియోస్ ఇస్తున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా కొట్టుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.